శతాబ్దాల చరిత్రను తప్పుల తడకలతో రాసి చూపించారు మన పాఠ్యపుస్తకాలు. మొఘలులు గొప్పోళ్ళు, వాడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల మీద అత్యాచారం చేసినా కొంతమందిని చేరదీశాడు, ఇక్కడ గుళ్ళు కూలగొట్టినా ఓ గుడికి డబ్బులు ఇచ్చాడు. అంటే వెధవ పని చేసినోడు పాప పరిహారం కోసం 10 పైసలు ఇస్తే ఆ 10 పైసలు ఇవ్వడం వాడి గొప్ప దీని కింద, వాడు చేసిన దరిద్రాలన్నీనేమో అన్ని హషప్ చేసే విధంగా వెధవ నాటకాలతో కూడినటువంటి చరిత్ర రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్రను మార్చాలంటూ మోడీ సర్కార్ మీద ఒత్తిళ్లు పనిచేసినాయి. ఇప్పుడు తాజాగా ఎన్సీఈఆర్టీలో 8th క్లాస్ బుక్లో ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్కి సంబంధించి కీలకమైన పదాల్ని వాడారు. బాబర్ ఒక బ్రోటల్ అని, అరాచకవాది అని, ఇక్కడ టవర్స్ను కూల్చాడు, అలాగే అనేక మంది తలలు పగలగొట్టాడు అన్నటువంటిది. అక్బర్ వచ్చేటప్పటికి బ్రోటాలిటీ ప్లస్ టాలరెన్స్ అన్నటువంటి ఏది సాధారణ ప్రజల్ని బ్రతకనివ్వని ఇబ్బంది కలిగించినటువంటి జిజియా పన్ను వేయడం, టెంపుల్స్ కూల్చడం, అట్లాగే అత్యాచారాలు చేయించడం, ఇట్లాంటివన్నీ చేశాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో అసలు నిజాలు రాయటం ప్రారంభించారు. అసలు నిజాలు విద్యార్థులకి చేర్చడం ప్రారంభించారు.